ఎంత దారుణం అంటే 72 మార్కులు వచ్చిన వాళ్ళకి పాప కూడికలు రాక 22 మార్కులు వేశారు. 102 మార్కులు వచ్చిన వాళ్ళకి 87 మార్కులు వేశారు. 99 అయితే 69 వేశారు. 77 అయితే 67 వేశారు. తర్వాత వచ్చేసి 77 మార్కులు వస్తే 87 మార్కులు వేశారు. 63 మార్కులు వస్తే 58 మార్కులు వేశారు. కూడికలు చాతరా అన్నటువంటి వాళ్ళు గ్రూప్ 1 దిద్దారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. లాస్ట్లో మీరు చూడొచ్చు, ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. మా వాళ్ళు కూడా ఆపారు దాన్ని. చూడండి, హాల్ టికెట్ నెంబర్లతో సహా. ఇదేదో మాయ కాదు ఇది. డిఎస్సిలో ఈ హాల్ టికెట్ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి ఇతను అక్రమంగా ఇతనికి ఉద్యోగం ఇచ్చారు అని చెప్పి ఒక్కరిని నిరూపించినా సరే నారా లోకేష్ గారు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మొన్న సజ్జా అజయ్ గారు మాట్లాడితే పాపం ఆయన్ని ట్రోల్ చేశారు వీడియోలో. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్లతో సహా వాళ్ళ మార్కులు ఇచ్చున్నారు. ఎన్ని కోర్టుకి సమర్పించారు. మేమేదో ఇక్కడ కూర్చొని ఎమ్మెల్సీ గారు లేకపోతే ఇంకొకరు ప్రెస్ మీట్లో కనపడకుండా చూపించినటువంటి డాక్యుమెంట్స్ కాదు, కోర్టుకి ఇచ్చారు. కోర్టు మళ్ళీ దీని మీద విచారణ ఉంటుంది. వీళ్ళు కూడా కోర్టుకి వెళ్ళి వాటిని తీసుకొచ్చారు డాక్యుమెంట్స్ కూడా ఆర్టీఐకి సంబంధించి. ఒక నిమిషం అదిగోండి. అదే మాన్యువల్ ఎందుకు సార్? అంటే కూడికలు రాని వాళ్ళు ఎగ్జామినర్లా సార్? టోటలింగ్ మార్కులు వేయడం పక్కన పెట్టండి సార్. క్వశ్చన్ పేపర్ మార్కులు వేయడం పక్కన పెట్టండి. కాదు మోహన్ రెడ్డి గారు, మార్కులు వేయడం పక్కన పెడదాం సార్. కూడికలు వేయడం కూడా చేతరా అన్నటువంటి వాళ్ళు అనేది ఇక్కడ స్పష్టం. 72 మార్కులు వస్తే పాప 22 మార్కులా సార్? ఎంత దారుణం సార్ ఇది. ఒక్క నిమిషం ఒక్క చూపించండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్కడిని చూపించేసండి మీరు. ఇదిగోండి ఇక్కడ ఇన్ని చూపిస్తున్నారు కదా, మీరు ఒక్కడు చూపించండి. డిబేట్ అయితే ఈ ఒక్క హాల్ టికెట్ నెంబర్కి అక్రమంగా ఉద్యోగం మీరు చూపించండి. ఒక నిమిషం సార్, నవీన్ చాలా సార్లు చెప్పి వదిలేసాం. ఒక నిమిషం ఉండండి సార్. నవీన్ అనే అబ్బాయికి సంబంధించి చాలా చెప్పేశారు, అయిపోయింది. ఇంకా దాన్ని తీసుకొచ్చింది రాగండి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. మీరు డిబేట్లు ఫాలో అవ్వట్లేదు. ఒక నిమిషం ఉండండి సార్, ఆగండి సార్, ఎందుకు అనవసరంగా. ఒక నిమిషం ఉండండి శ్రీనివాస్ గారు మాట్లాడండి. అసలు నిరుద్యోగులన్నా ఉద్యోగం కోసం అభ్యర్థులన్నా వీళ్ళకి చాలా చులకన భావం సార్. ఎందుకంటే వాళ్ళ వైపు తిప్పుకోవడానికి అప్పుడు ఏదో ఖాళీగా ఉన్న రాజకీయ నిరుద్యోగులు వేసుకొని వాళ్ళు గిర్నాలు చేశారు తప్ప మన నిరుద్యోగుల మీద ప్రేమతో ఏం చేయలేదు సార్. నిరుద్యోగులు ఇప్పుడు ఇందాక అన్నారు సార్, వాళ్ళు ఉద్యోగాలు రాలేదని కొట్టుకెళ్ళారు. ఉద్యోగాలు రాలేదని కొట్టుకెళ్ళారు సార్. మీరు ఎప్పుడైనా నిరుద్యోగులు మీరు కించపరచద్దు. నిరుద్యోగుల్ని ఎప్పుడైనా మీరు అంత చులకన భావం చూడొద్దు. మీకు మీ బాస్ కి మీకు ఇదే ఒక బ్యాడ్